నా పేరు నజ్మా బాను అండి. నా భర్త పేరు పఠాన్ అరాఫత్ ఖాన్. కటావరం తెనాలిలో ఉంటారు. తనకి ఆల్రెడీ ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ అయింది సార్. నాకు బిఫోర్ మ్యారేజ్ అయింది. ఇద్దరు డైవర్స్ తీసుకున్నాము. ఇద్దరు ఫస్ట్ మొదటి వాళ్ళతో డైవర్స్ తీసుకొని మళ్ళీ మా ఇద్దరికి రెండో మ్యారేజ్ అయింది సార్. పెద్దల సమక్షంలో రెండో మ్యారేజ్ అయింది. రెండో మ్యారేజ్ అయ్యి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయ్యి నా భర్తగా నన్ను మంచిగా ఉంటూనే మొత్తం నా దగ్గర ఉన్న ఆస్తి డబ్బులు నగలు మొత్తం ఇచ్చేసేసి నన్ను మోసం చేసేసి నేను బతుకుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాడు. నేను వెళ్తే మూడో పెళ్లి ఎలా చేసుకుంటావు, నేను బతికుండగా ఎలా చేసుకుంటావు అని వెళ్తే మూడో పెళ్లి గుంటూరు షేక్ ఉస్మాన్ సాహెబ్ అనే ఆయన మొదటి కూతురు గుల్షన్ అనే అమ్మాయితో చేసుకున్నారు సార్. చేసుకొని నాకు రెండో రోజు ఫోటో వస్తే నేను వెళ్ళి అడగ్గా ఏంటి ఇలా చేసావు, నేను బతుకుండగానే ఎలా పెళ్లి చేసుకుంటావు అంటే నన్ను అక్కడి నుంచి రోడ్డు మీద ఈడ్చుకొచ్చి లాక్కొని వచ్చి రోడ్డు మీద పడేసి నన్ను దుర్భాషలు ఆడారు సార్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మళ్ళీ నేను వచ్చి నేను స్పృహ కోల్పోయి మొత్తం నేను పరేషాన్లో ఉండగా నా మీద అక్కడ తెనాలిలో ఎఫ్ఐఆర్ కట్టించి నన్ను పోలీస్ చేత బెదిరించారు సార్. దారుణంగా మోసం చేసేసి మళ్ళీ నేను బతికుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాను సార్. నేను ఇక్కడ ఒంగోలు 2 టౌన్లో కేసు పెట్టాను సార్. మా ఊరు ఒంగోలులో కేసు పెట్టాను. 2 టౌన్లో కేసు పెట్టిన తర్వాత నాకు కొంత న్యాయం జరిగింది సార్. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా నలుగురిని కూడా అరెస్ట్ చేసి నాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో శాడిస్ట్ మొగుడు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ముస్లిం మహిళ ఈరోజు ఒంగోలులోనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో రెండవ మ్యారేజ్ చేసుకున్నటువంటి వారు ఇద్దరు కూడా రెండవ మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. కొన్ని రోజులు సంసారం బాగా సాగిన నేపథ్యంలో తన ప్రస్తుతం ఉన్న భర్త మరి తన వద్ద ఉన్నటువంటి డబ్బులు ₹1,00,00,000 పైగా మరి నగదు ఇతర వివిధ రూపాల్లో కూడా తన వద్ద ₹1,00,00,000 వరకు వసూలు చేసుకొని మరి గుంటూరుకు చెందినటువంటి ఒక ముస్లిం మహిళను మూడవ మ్యారేజ్ చేసుకున్నాడని ఆమె పోలీసులు ఎదుట వాపోయింది. తనను వేధింపులకు గురి చేస్తూ తన నగ్న చిత్రాల ద్వారా కూడా ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గతంలో తెనాల్లో కూడా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసి తనపై అక్రమ కేసులు బనాయించి కూడా వేధింపులకు గురి చేశాడని ఆ మహిళ పోలీసులు ఎదుట వాపోయింది. పోలీసులు మరి రంగప్రవేశం చేసిన తర్వాత కూడా ఈ కేసులో ఆమె భర్తను అదుపులోకి తీసుకోవటం జరిగింది. అదేవిధంగా లోతుగా విచారించి ఆమెకు తగిన న్యాయం చేస్తానని చెప్పి కూడా తెలుపడం జరిగింది. తనకు మాయ మాటలు చెప్పి లేనిపోయిన ఆశలు రేకెత్తించి తన వద్ద ఉన్నటువంటి నగదును మాయం చేశారని, తన భర్త బంధువుల నుంచి కూడా తనకు హాని ఉందని ఆమె తెలపడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం రాకుండా కూడా పోలీసులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆమె తెలపడం జరిగింది. అయితే ఒంగోలు నగరానికి చెందినటువంటి మహిళ, అదేవిధంగా తెనాలికి చెందినటువంటి మరి అతను రెండో వివాహం, ఇరువురు కూడా రెండో వివాహం చేసుకున్నారు.